తెలిసిన వాళ్ళు వచ్చారు, హీరో వచ్చారు అనుకో, ఎలా ఉంటారు మీరు? హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు అని అంటే ఆయన చూడడానికి ఎలా వెళ్తారు? ఆయన చూడడానికి ఎంతమంది వస్తారు? సరే, చాలా మంది వస్తారు కదా. మన 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 ఊరికి కానీ మన ఇంటికి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారు కదా. ఒక హీరో వచ్చారు, లేకపోతే ఒక పొలిటీషియన్స్ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, అలా వస్తున్నారు అని అంటే వాళ్ళని చూడడానికి జనాలు ఎంతమంది వస్తారు నాన్న? జనాలు ఎంతమంది వస్తారు? చాలా మంది జనాలు వస్తారు కదా. అట్లనే యేసయ్యను చూడడానికి చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడ? ఏ ఊళ్ళో? నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా గిఫ్ట్లు ఉన్నాయి. గిఫ్ట్ కావాలా వద్దా? ఎవరు కావాలి, ఎవరు వద్దు? కావాలి కదా. మంచిగా స్టోరీ వినాలి. ఓకే, మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పలేదని అంటే ఇంకా మళ్ళీ నేను వెళ్ళిపోతా. ఓకేనా? ఓకేనా? సరే, అయితే ఏ ఊళ్ళో? యెరూషలేముకి యేసయ్య వచ్చారనమాట. సో యేసయ్య చూడడానికి చాలా మంది జనాలంతా ఎగబడుకుంటా యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారనమాట. అయితే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తి, ఆయన పేరు ఏంటి అని అంటే జక్కయ్య. ఏం పేరు? జక్కయ్య. ఆయన ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు? యెరికో ఊర్లో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? ఏ ఊర్లో ఉండేవారు? ఏ ఊర్లో ఉండేవాడు? ఆయన పేరేంటి? జక్కయ్య. యెరికోలో ఉండేవాడు అనమాట. అయితే జక్కయ్య యొక్క పని ఏంటి అని అంటే, మీ అమ్మ నాన్న పని చేస్తారా లేదా కదా. అట్లనే జక్కయ్య కూడా ఒక పని చేసేవాడంట. ఏం పని చేసేవాడు అని అంటే, ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఏం చేసేవాడు? పన్నులు వసూలు చేసేవాడు అనమాట. సో జనాల దగ్గరికి వెళ్ళేసేసి ఇంటి పన్ను కట్టు, ఆస్తి పన్ను కట్టు, భూమి పన్ను కట్టు, మీరు అందరూ కడుతున్నారు కదా. పొలాలు ఉంటే పొలం పన్ను కట్టు, కరెంటు పన్ను కట్టు అనేసి అందరి దగ్గర పోయి పన్నులు వసూలు చేసేసి, ఆ పన్నులు ఏ ప్రభుత్వానికి ఇచ్చేవారు? రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాడు. ఎవరికి ఇచ్చేవారు? రోమా ప్రభుత్వానికి ఇచ్చేవారు అనమాట. అయితే జక్కయ్య యొక్క పని ఏంటి అని అంటే, 100 రూపీస్కి 200 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేసేవాడు. సపోజ్ 100 రూపీస్ కట్టాలనుకో, ఇంకేం చేసేవాడు? వాళ్ళ దగ్గర 200 రూపీస్ వసూలు చేసేవాడు. వసూలు చేసి వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేసేవాడు? వాళ్ళని బాగా కొట్టేవాడు, అన్యాయంగా లాక్కునేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డబ్బులన్నీ తీసేసుకొని అలాగా చాలా ధనవంతుడు అయిపోయారంట. ఎవరు అలా ధనవంతుడు అయిపోయింది? జక్కయ్య. చూస్తారా ఆయన్ని? జక్కయ్య ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాడా? కనిపించాడా జక్కయ్య? కనిపించాడా? ఎలా ఉన్నాడు జక్కయ్య? అందరు కనిపించాడా? కనిపిస్తుంది కదా. ఈయన పని ఏంటంట? పన్నులు వసూలు చేసి ఎవరికి ఇచ్చేవాడు? రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు? సపోజ్ 2 వాళ్ళ దగ్గర వసూలు చేసేవాడు. వాళ్ళకి 100 రూపీస్ కట్టాలి అని అంటే జనాల దగ్గర 200 రూపీస్ వసూలు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర లేవు డబ్బులు లేవు అని అన్నా కానీ ఇస్తావా లేదా ఇట్లా కదా. ఇక్కడ నుంచో ఎందుకంటే ఇటు చూస్తున్నాడా? డబ్బులు ఇస్తావా లేదా అని ఇలా లాగి కొట్టి ఏం చేసేవాడు అనమాట? డబ్బులు ఇచ్చేంత వరకు చాలా చికాకు చేసి డబ్బులు తీసుకొని సగం ఏం చేసుకునేవాడు? సగం దాచిపెట్టేసుకునేవాడు, సగం తీసుకెళ్ళి రోమా ప్రభుత్వానికి కట్టేవాడు అనమాట. అట్లా అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకొని చాలా ధనవంతుడు అయిపోయాడు. ఏమైపోయాడు? చాలా ధనవంతుడు అయిపోయాడు. ఈయన ఎలా ఉండేవాడు అనమాట? పొట్టిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పెద్దగా ఉన్నాడా? పొట్టిగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? పొట్టిగా ఉండేవాడు. ఇక అందరు కూడా ఈయనని పొట్టి చెక్కయ్య పిలిచాడు. ఎలా పిలిచారు? అయితే ఈయన వస్తున్నాడు అని అంటే అందరూ భయపడిపోతూ ఉండేవాళ్ళు అనమాట.
ఎవ్వరు కూడా జక్కయ్య తోటి మాట్లాడేవాళ్ళు కాదు. చూడు వీళ్ళు ఎంత కోపంగా చూస్తున్నారు, చూసారా జక్కయ్యని? ఎలా ఉన్నారు? నవ్వుతూ హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నారా? ఎలా ఉన్నారు? కోపంగా చూస్తూ ఉన్నారు అనమాట. జక్కయ్యతో ఎవ్వరు కూడా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. వీడు వస్తున్నాడు అని అంటే అమ్మో పుట్టోడు వచ్చారా వీడికి దొరకకూడదని చెప్పేసి అందరూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళు అనమాట. ఏ ఊర్లో ఉన్నాడు జక్కయ్య? వెరీ గుడ్. ఏ ఊర్లో ఉన్నారు? ఎరికో ఊర్లో ఉన్నాడు అనమాట. అయితే ఇలాంటి జక్కయ్యకి ఆ ఎరికో ఊరికి ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నారని చెప్పి తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని జక్కయ్యకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు, నన్ను ఎవ్వరు దగ్గరికి తీసుకోవట్లేదు, నేను యేసయ్యని ఎట్లాగైనా చూడాలి, యేసయ్యతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి, యేసయ్య నన్ను ఆహ్వానిస్తారో లేదో తెలీదు, కానీ యేసయ్య నేను చూడాలి 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 అని ఎవరు అనుకున్నారంట? మెర్సాకి కదా? మెర్సాక్ అనుకుందా? ఎవరు అనుకున్నారు? ఎక్కడున్నాడు జక్కయ్య? ఈయననా? పొట్టుకున్నాడా పట్టుకున్నాడా? సో ఓకే, పొట్టివారైన జక్కయ్య అనుకున్నాడంట. ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్యని చూడాలనుకున్నాడు. సో యేసయ్య ఎక్కడికి వచ్చాడంట? ఏ ఊరికి వచ్చాడు? ఎరికో. యెరూషలేము నుండి ఎరికో ఊరికి వచ్చినప్పుడు యేసయ్య చుట్టూ ఎవరున్నారంట? చాలా మంది జనాలు. చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారో యేసయ్యని చూడడానికి. వీళ్ళందరూ చాలా మంది జనాలందరూ యేసయ్యని చూడడానికి వచ్చారంట. ఇప్పుడు మీ ఊరికి ఎవరైనా హీరో వస్తే జనాలందరూ వస్తారా లేదా? కదా? సో ఆ రోజుల్లో యేసయ్యని చూడడానికి, యేసయ్య యొక్క మాటలు వినేవారు యేసయ్య కదా. యేసయ్య యొక్క మాటలు వినడానికి ఎవరు వచ్చారంట? జనాలందరూ కూడా వచ్చేవాళ్ళంట. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు కదా. ఇంతమంది జనాలు ఎవరిని చూడడానికి వచ్చారు? యేసయ్యని చూడడానికి వచ్చారు. సో తర్వాత యేసయ్యని చూడడానికి వచ్చినప్పుడు ఎవరు అనుకున్నారు ఇంకా యేసయ్యని చూడాలని? జనాలందరితో జక్కయ్య అనుకున్నాడు. ఇంకా జక్కయ్య అనుకొని యేసయ్య ఈ జనాలందరితోటి మాట్లాడుతూ ఉంటే ఈ జనాలందరి మధ్యలోనే నేను ఎలాగైనా యేసయ్యని చూడాలి అని చెప్పేసి అనుకుని జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చాడు. కానీ జక్కయ్యకి యేసయ్య కనిపించాడా? కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? జక్కయ్యకి ఎందుకు కనబడట్లేదు? చాలా పొట్టిగా ఉన్నాడు. జనాలందరి మధ్యలో నుండి యేసయ్యని చూడలేకపోతున్నాడు. ఒకవేళ జనాలందరి మధ్యలో వెళ్తే జనాలందరూ ఏం చేస్తారు? జక్కయ్యని ప్రేమించారా? ప్రేమించలేదు. జక్కయ్యకి జనాలందరూ అంటే చాలా కోపం ఉండేది. జక్కయ్యని చూసిన వెంటనే వీళ్ళందరూ అమ్మో పొట్టోడు వచ్చారా, వీడి చేతికి దొరకద్దు, వీడు ఊరికే డబ్బులు అడుగుతాడు, వీడు తిడతాడు, అన్యాయంగా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి జనాలందరూ కూడా జక్కయ్యని దూరం పెట్టారనమాట. కానీ జక్కయ్యకి మాత్రం చాలా ఆశ కలిగింది. ఏమని ఆశ కలిగిందంటే యేసయ్యని చూడాలి అని చెప్పి ఆశ కలిగి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఈ జనాలందరి మధ్యలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? చూడండి ఎక్కడెక్కాడు? దేనికి ఎక్కాడు? చెట్టు. యేసయ్యని చూడడానికి పక్కనే ఏం చెట్టు ఉందంట? మేడి చెట్టు ఉందంట. మేడి చెట్టు ఉన్న వెంటనే యేసయ్య నేను ఎలాగైనా చూడాలి అని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు. ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టుని ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన వెంటనే యేసయ్య జనాలందరి మధ్యలో ఉండి నడుచుకుంటూ వచ్చేసేసి డైరెక్ట్ ఎవరి దగ్గరికి వచ్చానంట తెలుసా? చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి చెట్టు దగ్గర నిల్చొని పిలుస్తా ఉన్నాడు అనమాట. ఏమని పిలుస్తా ఉంది? సో చెట్టు దగ్గరకు వచ్చేసి యేసయ్య పిలుస్తా ఉన్నాడు. ఎవరిని పిలుస్తా ఉన్నాడు? జక్కయ్యని పిలుస్తా ఉన్నాడు అనమాట. జక్కయ్య ఆశ్చర్యపోయాడంట. నా పేరు ఎలా తెలుసు యేసయ్యకి అనుకున్నాడంట. ఇంతకు ముందు వరకు జక్కయ్య అంటే యేసయ్యకి పరిచయమా? జక్కయ్యకి యేసయ్య అంటే పరిచయమా? లేదు కదా. అయినా కానీ చెట్టు దగ్గరకు వచ్చేసేసి అన్నాడంట, జక్కయ్య కిందికి దిగు అని చెప్పేసి అన్న వెంటనే జక్కయ్య షాక్ అయిపోయాడంట.
సపోజ్ ఇప్పుడు హీరో వచ్చాడు, మీకు ఇష్టమైన హీరో, లేకపోతే చంద్రబాబు నాయుడు కదా, మీకు సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేసి నేను మీ ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నారు అనుకో, మీరు ఏమైపోతారు? షాక్ అవుతారు కదా. సరే, సో అట్లనే జక్కయ్యను వచ్చేసేసి ఏసే అన్నాడంట, జక్కయ్య ఇంటికి దిగు అని చెప్పేసి అన్న వెంటనే జక్కయ్య ఫుల్ షాక్ అయిపోయాడంట. ఏమైపోయాడంట? షాక్ అయిపోయాడంట. షాక్ అయిపోయి నా పేరు ఎట్లా తెలుసు ఏసైకి అని చెప్పేసి అనుకున్నాడంట. అనుకొని వెంటనే కిందికి దిగి పిల్లలు వెంటనే కిందికి దిగి వచ్చాడనమాట. ఏసై అన్నాడంట జక్కయ్య తోటి, నువ్వురా ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను. ఏం చెప్పాడంట? మీ ఇంటికి వస్తానని చెప్పాడు. జక్కయ్యని ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఎవ్వరు ఇష్టపడట్లేదు. కానీ ఏసై మాత్రం జక్కయ్యను ఇష్టపడి ఏం చెప్తున్నాడంట? నువ్వు ఇంటికి రా, నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను అన్న వెంటనే జక్కయ్యకి చాలా హ్యాపీ అనిపించింది అంట. ఎందుకు చాలా హ్యాపీ అనిపించింది? ఎవ్వరు కూడా జక్కయ్య తోటి ఫ్రెండ్షిప్ చేయట్లేదు అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించి వెంటనే జక్కయ్య ఎవరిని తీసుకొని వెళ్ళిపోయాడు? ఏసయ్యని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏసైని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసి ఏసైతో పాటు మంచిగా ఏసైకి మంచి స్టూల్ వేసేసి అన్నీ వేసేసి ఏసైని కూర్చోబెట్టాడు అనమాట. కూర్చోబెట్టేసి ఏసైతో మాట్లాడుతున్నాడు. ఏసై వచ్చాడని ఏసైకి మంచి ఫుడ్ అవన్నీ పెట్టేసిన తర్వాత జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఈయన చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంటి జక్కయ్య ఏసైకి ఏమి పని లేదా, ఎందుకని వీళ్ళింటికి వెళ్ళాడు? అసలే జక్కయ్య మంచివాడు కాదు, జక్కయ్య చాలా అన్యాయస్తుడు, అందరి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. అయినా కానీ ఏసయ్య ఎందుకని జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి ఈ జనాలందరూ కూడా ఆశ్చర్యంగా చాలామంది కోపంగా చూస్తూ ఉన్నారనమాట. కోపంగా చూస్తూ ఉంటే జక్కయ్య ఏసయ్య అన్నాడంట, జక్కయ్యని నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను రక్షించడానికి వచ్చి ఉన్నాను అని చెప్పిన వెంటనే జక్కయ్య లేచాడంట. లేచి దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడంట. ఏమని మాట చెప్తున్నాడు అని అంటే, నీవు నన్ను రక్షించావు, నా ఇంటికి వచ్చావు కాబట్టి నేను ఈ రోజు నుండి మారిపోతున్నాను. ఈ రోజు నుండి నేను చేసిన తప్పులన్నీ కూడా నేను మర్చిపోతున్నా. ఈ రోజు నుండి నేను చేసిన తప్పులన్నిటిని కూడా నన్ను క్షమించండి యేసయ్య అని చెప్పి ఇప్పటి వరకు కూడా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా 4 ఇంతలు తిరిగి ఇచ్చేస్తాను. నేను ఎక్స్ట్రా తీసుకున్న డబ్బులన్నీ కూడా 4 ఇంతలు తిరిగి నేను ఇచ్చేస్తాను. నిన్ను నమ్ముకొనే ఉంటాను, నీతో పాటే నేను ఉంటాను, నన్ను రక్షించినందుకు థ్యాంక్స్ అని ఎవరికి చెప్పారు? యేసయ్యకి చెప్పాడు. చెప్పి ఆ ఊళ్ళో ఉన్న జనాలందరినీ పిలిచాడంట. ఆ ఊళ్ళో ఉన్న జనాలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ చెప్పాడంట, నేను మీ దగ్గర ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా ఎన్ని ఇంతలు ఇస్తానని చెప్పాడు? 4 రెట్లు. ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నాడికి ఎన్ని ఇవ్వాలి? 400 రూపీస్ ఇవ్వాలి. నా ఆస్తిలో భాగం అంతా కూడా ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చేస్తా అని చెప్పేసి ఎవరు ఇచ్చేశారు? ఏసై ఇచ్చాడా?